హాస్పిటల్ సూపరింటెండెంట్ ముల్లారెడ్డి గారిని అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని ఈ రోజు సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద ఇటు ఎవరైతే సేవ పొందిన వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు స్టాఫ్ నర్సు వందలాది మంది కూడా రావడం జరిగింది. వారి మాటలో తెలుసుకుందాము. చెప్పండి, ఇవాళ మీరు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారు? ఇప్పుడు ఇది ధర్నా కాదు, ఎందుకంటే ప్రజలకు మన హాస్పిటల్ ఎప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, వచ్చేటువంటి పేషెంట్లకి మనం ఎప్పుడు ఇబ్బంది కలిగించుకోవద్దు. ఇది ధర్నా కాదు, ఒక హాస్పిటల్లో ఒక చిన్న విన్నపం ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి. ఇది ధర్నా కాదు. దయచేసి ట్రాన్స్ఫర్ ఏదైతే అయిందో మన సూపరింటెండెంట్గా ఉన్నటువంటి దండా మురళీధర్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ మురళీధర్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ సూపరింటెండెంట్గా ఈ ఏరియా సూర్యాపేట హాస్పిటల్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ పేద ప్రజల తరఫున, ఈ వైద్య సిబ్బంది తరఫున నేను ఒక విన్నపం చేసుకుంటూ వేడుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పండి, ట్రాన్స్ఫర్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి క్రమంగా తప్పకుండా జరిగే ఇది. అంటే దీంట్లో రాజకీయ ప్రమేయం ఉందనుకుంటున్నారా? నా ఉద్దేశంలో రాజకీయ ప్రమేయం ఉందా లేదని దాన్ని జోలికి పోను, కానీ ఈ చుట్టుపక్కల 50 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ బాధలు నేను విన్నాను, వాళ్ళ మాటలు నేను విన్నాను. వాళ్ళకు రావడం లేదని అడగతో నేను ముందుకు రావడం జరిగింది. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఈ హాస్పిటల్లో నా తల్లి క్యాన్సర్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సేవలు నేను ఎలా ఉంటాయో చూశాను. ఒక సూపరింటెండెంట్ గారి క్రమశిక్షణ, వైద్య రంగంలో పనిచేస్తున్న వారి క్రమశిక్షణ, రాత్రి 11 గంటలకు కూడా సిటీ స్కాన్ చేయడం జరిగింది ఆయన నిలబడి. కాబట్టి అలాంటి మంచి మనిషిని, ఇలాంటి మంచి పేద ప్రజలకు సేవలు అందించడానికి ఇక్కడికే ట్రాన్స్ఫర్ని మళ్ళీ షిఫ్ట్ చేయవలసిందిగా, మురళీధర్ రెడ్డి గారిని సూపరింటెండెంట్గా ఇక్కడికే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని, పేదల ప్రభుత్వాన్ని, రేవంత్ అన్న ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను. ఒక మాట చెప్పండి, సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఆయనకి హై పోస్ట్ వస్తుంది, దాన్ని మీరు ఒకవేళ పోతే దాన్ని ఏ విధంగా చూస్తారు? ఓకే, ఇప్పుడు మేము వచ్చేటువంటి ప్రోటోకాల్ని కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోటోకాల్ని కానీ, వచ్చేటువంటి ట్రాన్స్ఫర్లు కానీ, వచ్చేటువంటి ప్రమోషన్లు కానీ ఈ ప్రజలు ఆపలేరు. కాబట్టి దయచేసి ఒకవేళ సూపరింటెండెంట్గా పోతే మాత్రం అదే సూపరింటెండెంట్గా ఇక్కడికి సేవలు అందించడానికి పంపించమని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. వచ్చే సూపరింటెండెంట్ మీద మీకు నమ్మకం లేదా? నేను ఒక్క మాట, మంచి ప్రశ్న అడిగారు. వచ్చే సూపరింటెండెంట్ గారు కూడా చేయొచ్చు, కానీ ప్రతి ప్రజలు, చిన్న మాట, దీంట్లో ఒక ఇంట్లో కనీసానికి 4-5 ఉంటారు. ప్రతి సంవత్సరంలో ఒక్క మనిషి మాత్రం తప్పకుండా ఈ హాస్పిటల్కి వస్తున్నాడు. ఎప్పటి నుంచో 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారి సేవల్ని చూసినటువంటి మేము వీరితో కలిసిమెలిసి ఉన్నాం అన్నట్టు ఒక చిన్న స్వార్థంతో వీరుంటేనే బాగుంటుంది కోరుకుంటున్నాం తప్ప వచ్చే సూపరింటెండెంట్ గారు మంచి చేయరు, చెడు చేస్తారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోవట్లే. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా నేను రేవంత్ అన్న ప్రభుత్వం తరఫున నేను రేవంత్ అన్న అభిమాని. నా రేవంత్ అన్న ప్రభుత్వాన్ని, పేదల ప్రభుత్వాన్ని ఆయనని ఇక్కడికి రిక్రూట్ చేయండి, మళ్ళీ సూపరింటెండెంట్గా ఇక్కడికే పోస్ట్ చేయండి అని నేను వేడుకుంటున్నాను. జై హింద్. మనం చూస్తున్నాము, ఎప్పుడైనా ఒక అధికారి పోతే క్రమంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మనం చూసేది ఏంటంటే వందలాది మంది పేషెంట్లు కావచ్చు, లేకపోతే లబ్ధి పొందేవారు కావచ్చు, లేకపోతే ఏఎన్ఎంలు కావచ్చు, నర్సులు కావచ్చు, పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ వాళ్ళు మాత్రం కోరుకునేది ఏంటంటే మళ్ళీ మురళీరెడ్డి గారే కావాలని వారు కోరుకుంటున్నారు. చూద్దాం అది ఏం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాలి.